భూమి విలువ అధికంగా ఉండటంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలనే సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. చట్టాలను పేదవాడిపై కఠినంగా అమలు చేసే అధికారులు ఆర్థిక అంగబలం ఉన్న పెద్ద విషయంలో అయితే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వడ్డించేవాడు కూడా మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే చందంగా మారింది మన నేతలు అధికారుల వ్యవహారం. వీరు తలుచుకుంటే ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం చేయడం పెద్ద పనేమి కాదని మరోసారి నిరూపించారు. గత ప్రభుత్వాల హయాంలో కోట్ల విలువైన సీలింగ్ భూములను రాజకీయ ప్రభావంతో పత్రాలను తారుమారు చేసి పట్టా భూములుగా మార్చుకున్న సంఘటనలు అనేకమని వెలుగులోకి చూశాయి. వీటిని తలదన్ని రీతిలో తాజాగా మరో భూభాగతమైతే బయటపడింది. ఫోర్దో సిటీలో భాగమైన ప్రాంతంలో ప్రభుత్వ భూమి పట్టా ప్రైవేటు పరమైంది. ఏ ప్రతిపాదికన ఈ భూమిని ప్రైవేటు పరం చేశారనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రెవెన్యూ అధికారులు సైతం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అయితే పనిచేసే అధికారులు ప్రమేయంతోనే ఈ తంతంగానే నడిచినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అప్పటి ఆర్డీఓ కీలక పాత్ర పోషించి 90 ఎకరాల భూమిని ప్రైవేటు నిర్మాణదారులకు కట్టబెట్టారు. కోట్ల విలువైన భూమిని అక్రమార్కుల చేతుల్లోకి పోతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారం ఉంటే అసాధ్యమైనవి పనివి కూడా సుసాధ్యం చేసుకోవచ్చని వాదనకు ఈ భూమార్పిడే నిదర్శనం. గత ప్రభుత్వంలో ఓరోలర్ జిల్లాకు చెందిన మంత్రి సహాయంతో వైష్ణవి కన్స్ట్రక్షన్ కు 90 ఎకరాల సీలింగ్ భూమిని పట్టాగా మార్చారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఔటర్ కు 1/2 కిలోమీటర్ ఉన్న ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. 1975లో సీలింగ్ యాక్ట్ ప్రకారం 90 ఎకరాలను ప్రభుత్వ భూమిగా డిక్లరేషన్ చేశారు. 45 ఏళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ భూమిని చట్ట విరుద్ధంగా ప్రైవేటు పరమైతే చేశారు. దీనంతటికీ ముఖ్య కారణం అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే అప్పటి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. అందులో భాగంగానే 100 కోట్ల విలువైన భూమిని ఆగమైపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాలు గ్రామంలోని 272 నుంచి 283 వరకు గల సర్వే నెంబర్లలో 90 ఎకరాల భూమి సీలింగ్ భూమి గిరిధరిదాస్ పట్టదారుడికి వద్దనైతే సర్ సప్లై ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం సీసీ నెంబర్ 1975 రికార్డులో నమోదు చేశారు. ఈ భూమిని 38 ఈవెంట్స్ అయితే యాక్ట్ ద్వారా L 794, 795, 796 ఆర్డర్ తో రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. అయితే అదనపు కలెక్టర్ రెవెన్యూ అయితే వద్ద 2024లో AOLR ఆర్డర్ తో ప్రభుత్వ భూమి అంటూ స్టే తీసుకున్నారు. రెవెన్యూ విభాగంలోని అదనపు కలెక్టర్ ఇచ్చిన స్టే ఆర్డర్ పై వైష్ణవి కంపెనీ ప్రతినిధులు సుమారుగా 30 పిటిషన్లను అయితే హైకోర్టులో వేశారు. ఈ రిట్ పిటిషన్లు వేసి నెలలు గడుస్తున్న కొద్దీ రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ అధికారులు సంబంధిత సెక్షన్లు అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వంలో రెవెన్యూ యాక్ట్ కైతే విరుద్ధంగా సర్కారు భూములను ప్రైవేటు పరం చేశారు. ఈ భూముల నిబంధనలకు విరుద్ధంగా జరిగితే కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు ఎందుకు మౌనంగా వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా వైష్ణవి కంపెనీకి మద్దతు పలుకుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో రంగారెడ్డి జిల్లాకు గుండెకాయగా మారే ప్రాంతంలో భూ అక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి సంక్షేమంలో భాగంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు భూసేకరణ చేస్తున్నారు. అందుకోసం ప్రైవేటు పట్టాదారుల వద్ద భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం తంటాలు పడుతుంది. కానీ అదే ప్రభుత్వ భూమిని కాపాడుకోకుండా బడా వ్యాపారులకు కట్టబెట్టడం సులభంగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుక భాగంలోనే 90 ఎకరాల ప్రభుత్వ స్థలం మాయమైపోతుంటే పట్టించుకోకపోవడం దారుణం. ఇక్కడ ఎకరం విలువ సుమారు 10 కోట్ల రూపాయలు ఉంటుంది. 90 ఎకరాలకు 900 కోట్ల రూపాయల భూమి భారీ స్థాయిలోనున్న రియల్ కంపెనీ చేతుల్లోకి వెళ్లనున్నట్లయితే తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలోని కొంగర కలాన్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లలో 272లో 9 ఎకరాల 37 గుంటలు, 273లో 10 ఎకరాల 37 గుంటలు, 274లో 10 ఎకరాల 7 గుంటలు, 277లో
9 ఎకరాలు 39 గుంటలు, 276లో 12 ఎకరాలు 26 గుంటలు, 277లో 6 ఎకరాల 31 గుంటలు, 278లో 9 ఎకరాల 32 గుంటలు, 279లో 9 ఎకరాల 31 గుంటలు, 280లో 10 ఎకరాల 39 గుంటలు, 281లో 10 ఎకరాల 7 గుంటలు, 282లో 15 ఎకరాల 7 గుంటలు, 283లో 15 ఎకరాల 20 గుంటల భూమి చొప్పున సీలింగ్ పట్టాగా మార్పు చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని రక్షించాలని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే సీఎం డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం అనువైన ప్రభుత్వ భూమిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సీఎంఓ అధికారులు కూడా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ సీఎంఓ ఆదేశాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏడాది కింద ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఆ భూమిపై ఎలాంటి వివరాలు సేకరించడం లేదని తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మర్చిపోయాడని ఉద్దేశంతోనే అధికారులు జాప్యం చేస్తున్నారా అనే ప్రచారం కూడా సాగుతోంది. గత ప్రభుత్వంలో రెవెన్యూ నిబంధనలకు విరుద్ధంగా సర్కారు భూములను పట్టాలు చేసుకుని రియల్ వ్యాపారులు ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ అయితే రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. సర్కార్ స్థలం అయితే ఏకంగా పట్టాలే సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు రోజుకో చోట జిహెచ్ఎంసీ పరిధిలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పొంగరకలంలో దాదాపుగా 90 ఎకరాలు ఇదే కబ్జాకు గురైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 90 ఎకరాలు సీలింగ్ భూమి గిరిదాస్ పట్టాదారు వద్ద సప్లై ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 1-3373/75 1975 రికార్డుల్లో నమోదు చేశారు. కానీ ఈ భూమిని ఏదైతే ఉందో ఈ భూమి దాదాపుగా లాస్ట్ టైం ఒక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ప్రలోభాలతోనే ఈ 90 ఎకరాలు కూడా ప్రైవేట్ పరం అయిందని కూడా తెలుస్తుంది. దీని ఈ మొత్తం కూడా మనం ఒక సెర్చ్ చేస్తే మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ 90 ఎకరాలకు సంబంధించి దాదాపు పొంగరకల్లంలో ఎకరం వచ్చి 10 కోట్లు ఉండే పరిస్థితి ఉంది. 10 కోట్లు పై మాట కానీ తక్కువ అయితే ఉండదు. దాదాపు మొత్తం కూడా 900 కోట్ల వరకు ఈ స్కామ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి 30 మంది వరకు రిజిస్ట్రేషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా హీరింగ్ రాని పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైష్ణవి కన్స్ట్రక్షన్ పేరు మీద గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పరం అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వైష్ణవి కన్స్ట్రక్షన్ అనేది దాదాపుగా పెద్ద కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద మొత్తంలో జరిగిందంటే ఎమ్మెల్యే స్థాయి కన్నా మంత్రి స్థాయిలో జరిగినట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముందు చెప్పిన మాట ఏంటంటే ఆ ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేసుకుంటారో వాటినన్నిటిని కూడా మేము వెలికితీస్తాము, మళ్ళా ప్రభుత్వానికి కింద ఉంచేటట్లు ఏర్పాట్లు కూడా చేస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిలో భాగంగానే దీనికి సంబంధించి 90 ఎకరాలు డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులకు కూడా కంప్లైంట్ చేసింది. దాదాపు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ వ్యవహారం ఇప్పటి వరకు తేలిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఇవన్నీ కూడా మేము చెక్ చేసేస్తామని కూడా చెప్పింది. కానీ అలాంటిది ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ సీలింగ్ భూమి వైష్ణవి కన్స్ట్రక్షన్ కంపెనీకి పట్టా ఎట్లా వచ్చింది, దీని వెనక అధికారులు ఎవరున్నారు, మామూలు మత్తుల్లో నిద్రపోయారా లేకపోతే ఏంటనేది మాత్రం హైకోర్టు కూడా చాల్చాల్సి ఉంది. దాదాపు 30 మంది పిటిషన్ దాఖలు చేసినా కానీ ఇప్పటి వరకు దాని గురించి ఊసలేదంటే దీన్ని ఎంత మంది ప్రలోభాలకు గురి చేస్తున్నారో అర్థమవుతుంది. 900 కోట్లు దాదాపుగా భారీ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. 900 కోట్లు అంటే ఇంకా ఎక్కువే కానీ తక్కువ ఉండే పరిస్థితి లేదు. ప్రైవేటు నిర్మాణదారులు కట్టబెట్టడం ఏంటి అని కూడా స్థానికులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది వివరాల్లోకి వెళ్తే మొత్తం 11 సర్వే నంబర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ 11 సర్వే నంబర్ 272 నుంచి 283 వరకు 90 ఎకరాలు ఈ భూమి సీలింగ్ భూమి అని దాదాపు 45 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఆధీనంలో ఉండి తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పరం ఎట్లా అవుతుందని స్థానికులు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ కి ఏదైనా యూజ్ చేయాలి కానీ బిల్డింగ్స్ కానీ కలెక్టరేట్
భవనాలు కట్టడానికి కానీ ఇలా ప్రైవేట్ పరం ఎలా చేస్తారని కూడా స్థానికులు కూడా దీని గురించి ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. అయినా కానీ ఇది కోతవేట దూరంలో, హైదరాబాద్కి కోతవేట దూరంలో ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో, ఇది రంగారెడ్డి జిల్లాకి కొంత గుండెకాయ లాంటి పరిస్థితి. ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమిని ఎట్లయినా సరే ఇది ప్రైవేట్ దగ్గర వ్యక్తుల నుంచి గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చాలా మంది అయితే దీని గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ వైష్ణవి కన్స్ట్రక్షన్ భూదందా ఏదైతే ఉందో ఈ భూదందాని కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఏం జరగట్లేదు, బీడుబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అట్లాగే కొన్ని రోజులు వేచి చూస్తే తదనంతరం కన్స్ట్రక్షన్ చేద్దామని వాళ్ళ ప్లానింగ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దీన్ని బట్టి మనకి. రైట్ రామకృష్ణ, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు 1975లో సీలింగ్ యాక్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 90 ఎకరాలుగానైతే డిక్లరేషన్ కూడా చేసినట్టు తెలుస్తోంది కదా. అసలు దీనిపై అప్డేట్స్ ఏంటి? అసలు ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇంత మౌనంగా ఉండడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుందంటవచ్చు? మెయిన్ గా చూసుకున్నట్లయితే అధికారులు కూడా మౌనం వహించడానికి కారణం ఇదే అధికారులు అప్పుడు ప్రభుత్వంలో కూడా వ్యవహరించారు. ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా స్కామ్ బయట పెడితే వాళ్ళకు కూడా కొంచెం పోస్టింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళ మీద కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా ఈ ఫైల్ ని కొంత పక్కన పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది సీఎంఓ నుంచి కూడా దీన్ని గురించి ఆలోచించాలని సీఎంఓ నుంచి కూడా వచ్చిన ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్ గా దీనికి సంబంధించి మంత్రులే వెనకొండి నడిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. రైట్ రామకృష్ణ, ఆర్డీఓ కూడా దీంట్లో అయితే కీలక పాత్ర పోషించి 90 ఎకరాల భూమిని అయితే భూ మార్పిడి కూడా చేసినట్లయితే తెలుస్తుంది. భూమి విలువ అధికంగా ఉండటంతో ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్న ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసిస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలని సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. చట్టాలను పేదవాడిపై కఠినంగా అమలు చేసే అధికారులు కూడా ఆర్థిక అంగబలం ఉన్న పెద్దల విషయంలో అయితే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వడ్డించేవాడు కూడా మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే చందంగా మారిందే మన నేతల పరిస్థితి, అధికారుల వ్యవహారం. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. హిమవర్ష, మనం చూస్తూనే ఉన్నాం, ఏదైనా సరే ఖాళీ స్థలం కనిపిస్తుందంటే అది గవర్నమెంట్ స్థలమైనా లేదు, ప్రైవేట్ స్థలమైనా లేదు, కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్న వ్యవహారం మనం చాలా చూసాం. హైదరాబాద్ నగరంలో ఇప్పటికిప్పుడు అంటే భూమి రేట్ లేకపోయినప్పుడు కూడా ఇదేదనుగా చేసుకుని కబ్జా చేస్తున్న వ్యవహారం చూడొచ్చు. ఈ దీంట్లో కొత్తగా ఒక విషయంలో చూసిందంటే సీలింగ్ భూమికి సంబంధించి వైష్ణవి కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపుగా 900 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసినట్టు కూడా మనకు స్పష్టంగా రికార్డులు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్డీఓ చాలా కీలకంగా వ్యవహరించి ఈ 90 ఎకరాల భూమిని మార్పిడి చేశారని చెప్తాను కూడా. ఇప్పటికే సీఎం కు, డిప్యూటీ సీఎం కు, స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. చివరకు ట్రిబ్యునల్ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులు అన్యాకరణం కాకుండా చూడమని చెప్పారని ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా కనీస కోర్టును కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా దీని మీద వైష్ణవి కంపెనీ దీని మీద ఈ ఆర్డర్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఏమైతే ఉందో దాని మీద రిట్ పిటిషన్ వేసింది కంపెనీ యాజమాన్యం. సో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన దీని మీద కౌంటర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వ అధికారులకు ఉంది. కానీ వైష్ణవి కన్స్ట్రక్షన్ అమ్ముడుపోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు దీని మీద కౌంటర్ కూడా దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో మరి 900 కోట్ల రూపాయల ఈ భూమి ఇక వైష్ణవి కన్స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెట్టినట్టయినా దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర ఎంత, ప్రభుత్వ అధికారుల పాత్ర దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రభుత్వం కల్పించుకుంటే కానీ ఈ 900 కోట్ల రూపాయల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే అవకాశం లేకుండా ప్రస్తుతం అయితే మాత్రం వైష్ణవి కన్స్ట్రక్షన్ తన యొక్క ప్రతాపాన్ని చూపించి అందరినీ కొనేటట్టు కూడా తెలుస్తా ఉంది హిమా వైష్ణవి. ఇన్నారెడ్డి, ముఖ్యంగా మనం చూసుకుంటే ఆర్డీఓ కూడా కీలక పాత్ర పోషించి ఇటు 90 ఎకరాల భూ మార్పిడి కూడా జరిగినట్లయితే తెలుస్తుంది కదా. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రధానం మనం గమనిస్తే ఏదైనా సరే ప్రభుత్వ భూమి కావచ్చు, సీలింగ్ ల్యాండ్ కావచ్చు, ఇదంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది అంటే దీంట్లో కీలకంగా వ్యవహరించేది ఆర్డీఓనే. సో అంటే ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ప్రభుత్వ భూమిని పరిరక్షించకుండా ఈ కబ్జాదారులకు వంత పలకడంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వైష్ణవి కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ దీంట్లో ఆర్డీఓ
చాలా కీలక పాత్ర పోషించారు. ఇది కనుక మొత్తం గుట్టంతా బయటపడితే ఆర్డీఓని సస్పెండ్ చేయడమే కాకుండా ఆర్డీఓ ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేస్తే చాలా అక్రమ వసూలు బయటపడే అవకాశం ఉంది. సో ఇలాంటి వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆర్డీఓతో సహా ప్రభుత్వ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద విచారణ జరిపించాలి. ఈ అన్యాక్రాంతమైన 900 కోట్ల రూపాయల భూ వ్యవహారం మీద మాత్రం ప్రభుత్వ అధికారులు వైష్ణవి ఎప్పుడైతే ట్రిబ్యునల్ కోర్టులో పెండింగ్ లో ఉంటాం ప్రభుత్వ తరఫున వాదించడానికి అధికారులు ఎందుకు మొగ్గు చూడటం లేదన్న వ్యవహారం అనేది చూస్తా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అమ్ముడుపోయారు కుమ్మక్కాయ అన్న విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు 45 ఏళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి చట్ట విరుద్ధంగానైతే ఇంత దారుణం జరుగుతున్నా కూడా అధికారులు అసలు ఎందుకు ఇంత మౌనం పాటిస్తున్నారు, అసలు ఎందుకు మరి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవటం లేదని చెప్పవచ్చు. అయితే విమర్శ మనం చూస్తే ఈ 1975 సీలింగ్ యాక్ట్ ప్రకారం 90 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేశారు. ఇది చాలా స్పష్టంగా రికార్డ్స్ లో చూపిస్తా ఉంది. 45 ఏళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో భూమి చట్ట విరుద్ధంగా ప్రైవేట్ పరం చేశారు. దీనికి అప్పటి అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నప్పటికీ కూడా మరి నేటి అధికార పార్టీ నేతలు ఏం చేస్తా ఉన్నారు? మరి దాదాపుగా 900 కోట్ల రూపాయల ఈ ప్రభుత్వ భూమి అంటే సీలింగ్ ల్యాండ్ అనేది 40 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రైవేట్ ఆధీనంలోకి ఎలా వెళ్ళింది? దీంట్లో ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు అన్న దాని మీద పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం చూస్తే ఇక్కడ ఈ ల్యాండ్ సంబంధించి మనం చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో దాదాపుగా 272 నుంచి 283 వరకు సర్వే నెంబర్ లో మొత్తంగా 90 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉంది. దీనికి సంబంధించి గిరిధారి దాస్ పట్టాదారి వద్ద సర్ప్లస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అప్పట్లో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన సీసీ నెంబర్ కూడా ఉంది 1-3375-75 అని సీసీ నెంబర్ కూడా ఉంది. 1975లో రికార్డ్ చేశారు. సో ఇంత పకడ్బందీగా సీలింగ్ ల్యాండ్ అనే సీలింగ్ ల్యాండ్ ప్రకారం సీసీ నెంబర్ ఉంది. 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇప్పటికిప్పుడు అది ప్రభుత్వ అయింది. దీంతో 2024లో ఏఓఎల్ఆర్ ఆర్డర్ తో ప్రభుత్వ భూమి అంటూ కూడా స్టే తీసుకున్నారు. గత ప్రభుత్వంలోనే స్టే తీసుకున్నారు. మరి అలాంటిది మరి ఇన్నారెడ్డి అధికారులు అయితే ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ అయితే మరి పట్టించుకోవడం లేదంటారా? అధికారులు ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి అధికారులు తమ దగ్గర ఉన్న రికార్డు ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, సీసీ నెంబర్ తో సహా చెప్తా ఉన్నాం, ఆ ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్ అని చెప్తా ఉన్నాం, ఆ గిరిజన పట్టాదారుల నుంచి సేకరించిన భూమి అని చెప్పారు కూడా చెప్తాను. ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్ అంటే ఓపెన్ గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవి. ఇంత ఓపెన్ గా ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ప్రభుత్వ భూమి అని క్లైమ్ చేయడానికి అధికారులు ముందుకు రాకపోవడం అనేది వీళ్ళందరూ అమ్ముడుపోయారని చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణ విమర్శ. రైట్ ఇన్నారెడ్డి, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా ఇందాకనైతే 1975లో ఈ సీలింగ్ యాక్ట్ ప్రకారం అయితే 90 ఎకరాల భూమిని అయితే వీళ్ళైతే డిక్లరేషన్ కూడా చేసినట్లయితే మనకు తెలుస్తోంది కదా, మరి దీనిపై ఏం చెప్తారు మీరు? సో అంటే ఈ ప్రధానంగా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో కన్స్ట్రక్షన్ కంపెనీకి పూర్తిగా అమ్ముడుపోయారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఇక్కడ ఎకరం విలువ సుమారుగా 10 కోట్లు ఉంది. 90 ఎకరాలు అంటే దాదాపు దాని ఎకర విలువ 900 కోట్లు. సో ఇంత భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ కంపెనీ చేతులకు వెళ్తున్న నేపథ్యంలో 272 నుంచి 253 వరకు కూడా పూర్తిగా సీలింగ్ పట్ట 45 సంవత్సరాలుగా ఇది సీలింగ్ భూమిగా ఉంది. దానికి సీసీ నెంబర్ కూడా ఉంది. ఇంత పకడ్బందీగా ఇంత పక్కాగా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి డాక్యుమెంటేషన్ ఉన్నప్పటికి కూడా ట్రిబ్యునల్ లో కేసు పడినప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు దాన్ని క్లైమ్ చేయడానికి కూడా ఆసక్తి వెల్లడించడం లేదంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్ముడుపోయారు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా ఇది సీసీ భూమి. ఇంకొకటి దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విమర్శ సీఎం ఆదేశాలు జారీ చేసింది. ఏడాది క్రితమే దీని మీద వివరాలు సేకరించాలని పాటించినప్పుడు కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏ మాత్రం లెక్క చేయకుండా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ యొక్క పలుకుబడి వాళ్ళ యొక్క డబ్బు అహంకారం అనేది కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ కంపెనీ అనే వాళ్ళు కబ్జాలు చేస్తారు, వాళ్ళు అవుతారు. అంటే ప్రజల డబ్బుతోటి ప్రజల సొమ్ముతోటి శాలరీస్ తీసుకున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన ఈ సోకాల్డ్ పెద్దలు ఎందుకు స్పందించడం లేదంటే
ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద శిక్షలు లేవు. మనం చూసాం గతంలో చాలా ఈ ఏమైతే ఇష్యూస్ జరిగినాయో ప్రతి ఇష్యూలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కుమ్మకవడం వల్లనే ఈ ల్యాండ్లన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాళ్ళు పనిచేసే వాళ్ళ టోటల్ గా 50-51 సంవత్సరాల్లో వాళ్ళ సంపాదన చూస్తే ఏసీ వేల కోట్ల రూపాయలు బయటపడుతున్నాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలాంటి ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టడంలో అధికారులు ప్రైవేటు వ్యక్తులకు సహకరించడంలో ఎంత కీలకంగా వ్యవహరిస్తారన్న మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైనప్పటికీ కూడా ఆర్డీఓ దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు మొత్తాల మీద కూడా విచారణ జరిపి ఈ భూమిని తిరిగి తీసుకోవడంలో అంటే సీఎంఓ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదంటే వాళ్ళు ఎంత ఏ రేంజ్ లో వాళ్ళు ఈ వీళ్ళు నియమనాలు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. శ్రీనివాస్ సార్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, చూసారు కదండి, ఇదండి ఇవాళకైతే చాలా వరకు ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం కావడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అధికారులు దీనిపై మౌనం ఎందుకు పాటిస్తున్నారు? ఏకంగా 900 కోట్ల భూమికే వీళ్ళు ఎందుకు ఎసరు పెడుతున్నారు? అసలు దీనిపైన ముఖ్య కారణాలు ఏంటి? వీటన్నిటిపై కూడా అధికారులు అయితే చర్యలు కూడా తీసుకోవాలంటే కూడా చాలా మంది అయితే తెలియజేస్తున్నారు. ఇది వరకు కూడా మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే స్పెషల్ ఇండెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.